బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి. సుంకిశాల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సుంకిశాల ఘటనపై సమగ్రమైన రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం. సంబంధించి నిలువునా విరిగిపడ్డ సుంకిశేల గోడ త్రుడిలో తప్పిన పెను ప్రమాదం అని ఇదేదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణ కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. దీని మీద మీరు విచారణకు సిద్ధం. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు. ఈ అంశం మీద నిజాలు నెగ్గు తేలుస్తాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేస్తుందో చూపెడతాం. దీన్ని ఈరోజు మసి ఊసి బట్ట కాల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. రైతు వేదికలల్లో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పానులే. అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది.